తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయపల్లి గ్రామంలో గత ఆదివారం నాడు అయితే అలాగే పిల్లి ఆనంద్ అనే యువకుడిని అయితే అతి దారుణంగా కత్తితో నరికినటువంటి ఘటన అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో దగ్గర బంధువై ఈ యొక్క ఘాతకాన్ని ఒడిగట్టిన నేపథ్యంలోనే అలాగే ఈ యొక్క సంఘటనపై అయితే ఇప్పటికే అతనైతే అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి ఓ పక్కన అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఈ కేసుపై ప్రధానంగా చూసుకుంటే దగ్గర బంధువే రాజ్ కమల్ అనే ఒక వ్యక్తి వరుసకి బావమర్ది అవుతాడు. అతనే ఈ ఘాతకాన్ని ఒడిగట్టడంతో ఈ కేసుపై అనేక అనుమానాలు అయితే తలెత్తుతుండడం పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. అలాగే పిల్లి ఆనంద్ చూసుకుంటే అతను వృత్తిరీత్యా కూడా అతను మేదర పని చేసుకుంటూ ఒక మటన్ కొట్టు కూడా నిర్వహించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే తన కొన్నాళ్ళ క్రితమే తనకైతే ప్రేమ వివాహం జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అతను ఆ స్వస్థలం చూసుకుంటే కెల్లంపూడి గ్రామం కూడా చెప్పుకొస్తున్నారు. అతను ఆ ఎన్నాళ్ళ క్రితం ఏ విధంగా పెళ్ళి అయింది, అతను ఇక్కడ నుంచి కెల్లంపూడి నుంచి ఆ యొక్క దోసకాయపల్లి గ్రామంలో ఎందుకుంటున్నారు అనేది కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ కుటుంబ సభ్యులు అయితే కెల్లంపూడిలో తన నివాసం వద్ద ఏదైతే పిల్లి ఆనంద్ నివాసం వద్ద ఉన్నా ఇక్కడే కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అలాగే జరిగినటువంటి ఘటనపై అసలు ఏ విధంగా జరిగిందనేది కూడా ఒక క్లారిటీ కూడా లేకపోవడంతో వీళ్ళంతా కూడా గత 3 రోజుల నుంచి కూడా ఈ కుటుంబ సభ్యులు శోక సందర్భంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. పిల్లి ఆనంద్ అలాగే ఇప్పటికీ అతనికైతే వివాహమై ప్రేమ వివాహమై 7 సంవత్సరాలు అయినట్టుగా చెప్పుకొస్తున్నారు. అలాగే 2 కుమారులు కూడా ఉన్నారు. అలాగే తన భార్యతో పాటు అక్కడ ఏదైతే ప్రధానంగా దోసకాయపల్లి గ్రామంలో గత కొన్నాళ్ళ నుంచి కూడా అతన్ని అక్కడే ఉంటూ అతను వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి వ్యక్తికైతే దగ్గర బంధువే రాజ్ కమల్ అనే వ్యక్తి ఇంట్లో తనతో పాటు ఉంటూ అలాగే ఆదివారం తెల్లవారుజామున అతనైతే తన వృత్తిరీత్యా వెళ్తున్న నేపథ్యంలోనే మాటు కాసి ఆదివారం తెల్లవారుజామున అయితే అతి కిరాతకంగా ఒక పెద్దని కత్తితో అతనైతే హతమార్చినటువంటి ఘటన అయితే ఒక్కసారిగా తూర్పుగోదావరి జిల్లా ఈ యొక్క కోరుకొండ మండలం దోసకాయపల్లిలో సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ యొక్క పిల్లి ఆనంద్ ఇక్కడ సంబంధించినటువంటి తల్లిదండ్రులు అలాగే తల్లి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, తన ఆనంద్ ఎందుకు అక్కడ ఉండవలసి వచ్చింది, ఎంతకాలం ఎన్నాళ్ళ క్రితం వివాహం అయిందో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పమ్మా, మీకు ఆ పిల్లి ఆనంద్ ఏమవుతారు, అసలు ఆనంద్ అక్కడ ఎందుకు ఉంటున్నారు, మీరు ఇక్కడ అతను స్వస్థలం ఇక్కడ కెల్లంపూడి అండి? అవుతుంది. నేను పిల్లి ఆనంద్ తల్లినండి. మాది నరేంద్రపురం అండి. మా అత్తవారిది, మా అమ్మగారిది కిర్లంపూడి అండి. నాకు 2 కుమార్తెలు, 1 కుమారుడు అండి, తొలిసూరు కుమారుడు అండి. అయితే నా కుమార్తెలు 2కి వివాహం చేసిన తర్వాత నా కుమారునితో నేను అక్కడ ఉండేదాన్ని అండి. నా భర్త కొంచెం కుటుంబంలో వచ్చే బాధ్యత కలిగిన వ్యక్తి కాదండి. కుమారుడే నాకు అన్ని విషయాల్లో సహకారిగా ఉండేవాడండి. చిన్నప్పటి నుంచి కష్టజీవండి. ఏమొచ్చినా బిడ్డ విషయంలో మేము సంతోషించేవాళ్ళం, నాకు సహకారంగా ఉండేవాడు. తర్వాత అక్కడ నరేంద్రపురంలో ఉంటుండగానే మేము నా పరిస్థితుల రీత్యా కిర్లంపూడి కాపురం వస్తామండి. అయితే ఇక్కడ ఉంటాను, నా తమ్ముళ్ళు ఉన్నారు, అమ్మాలు ఉన్నారు, ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ నుంచి ఉంటుండగా నా అమ్మాయిని ఎప్పుడు లవ్ చేశాడో మాకు తెలియదండి. మేము పెళ్లి సంబంధాలు చూస్తున్నాము, మ్యారేజ్ ఫిక్స్ చేసుకుందాము అన్న సమయంలో ఈ అబ్బాయి ఇంట్లోంచి ఫంక్షన్ అవుతుందండి. ఆ ఫంక్షన్ నాడు ఉండగా ఇంట్లోంచి వెళ్ళిపోయాడండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైందండి మాకు 2 days వరకు తెలియలేదండి. 2017లో జరిగిందండి. అయితే మేము ఎత్తుక్కున్నప్పుడు అక్కడ కొంచెం దోసకాయపల్లిలో ఉన్న కొంతమంది ద్వారా మీ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఎక్కడో దాసేశారు, ఇలాగా ఎస్సీపేటలో అమ్మాయి అని అక్కడ కొంతమందికి మాకు తెలుసున్న వాళ్ళ ద్వారా ఎంక్వైరీ అలా చేస్తా తెలిసిందండి. తర్వాత మేము వెళ్ళి అడిగితే మైనార్టీ తీరింది, మేము ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాము అని గొడవలు పెడతారని మేము మామూలుగా పెద్దల ద్వారా వెళ్ళాం. కానీ మేము వాళ్ళైతే మా మాట వినలేదండి. తర్వాత నా కుమారుడు ఎలా వచ్చాడో 2-3 సార్లు అక్కడి నుంచి తప్పించుకుని వచ్చాడండి. వచ్చినప్పుడు మేము ఇంట్లో ఉంచుకోవాలని చాలా ప్రయత్నం చేసాం. వచ్చి 4 రోజులు ఉండేవాడండి. మళ్ళీ ఏమైందో మళ్ళీ వెళ్ళిపోయేవాడండి. అలాగా ఒక 6 నెలలు పడ్డామండి. కింద మీద పడిన తర్వాత 6 నెలల తర్వాత వెళ్ళిపోయి ఉండిపోయాడండి. ఫోన్లో వెళ్ళిపోయి అక్కడ ఉన్న మా బిడ్డే కదా అని ఊరుకున్నాను. ఇలా నలుగురున్న సమయంలో నా బిడ్డను నేను వదులుకోలేక నేనే తగ్గించుకుని ఆ బిడ్డని తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకుందామని వాళ్ళ కుల పెద్దల ద్వారా మేము మాట్లాడి కుమారుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఒక 2 రోజులు 10 రోజులు ఉన్నారండి ఇంట్లోని. ఇలాగ నా చిన్న కుమార్తె ముంబైలో ఉంటుందండి. కుమార్తెని చూడ్డాకని నా తమ్ముళ్ళు మేము అందరం వెళ్ళామండి. వెళ్ళినప్పుడు నైట్ 2 గంటలకి ఒక వ్యాన్ ఒకటి తీసుకొచ్చి తన తమ్ముళ్ళు పిలిపించుకుని వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయినప్పుడు మాకు ఇంటి దగ్గర ఫోన్ చేస్తున్నానండి, వీళ్ళిద్దరు ఫోన్లే తీయట్లేదు. పెళ్ళైన ఒక 6 నెలల తర్వాత అండి వచ్చి 10 రోజులు ఉన్నారు, అక్కడ నుంచి వెళ్ళిపోయారండి. అప్పుడు మీరే చేశారా, వాళ్ళు ముందే ప్రేమ చేసుకున్నారా?
వాళ్ళే పారిపోయండి. వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళు చేశారండి. ఈ వివాహం గట్ట మాకు ఏమీ తెలియదండి. వాడు వచ్చేస్తానంటే మేము తీసుకొచ్చుకున్న వాళ్ళ ద్వారా మా అమ్మాయిని పంపించారు. ఈ అమ్మాయి ఇక్కడ కూడా ఉండలేదండి, వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోతే ఒక 6 నెలలు ఊరుకున్నాను. మళ్ళీ నా కొడుకు మనసాక నేనే ఫోన్ చేసుకుని మాట్లాడుకుని ఇంకా నేను తగ్గించుకుని కుమార్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుందామని, కుమార్ని ఈ అమ్మాయి ఉండలేదని ఇంకా మేము సర్ది చెప్పుకొని వాళ్ళు ఎక్కడైతే ఉన్నాడో క్షేమంగా ఉన్నాడు అన్నాడండి. 2-3 సంవత్సరాల్లో 2 పిల్లలు పుట్టారండి. రెండో బాబు పుట్టిన తర్వాత నీకు పిల్లలు పుట్టారు కదరా, ఎంతకాలం అక్కడ ఉంటావు, మనకి ఇల్లు ఉంది కదా నరేంద్రపురాన్ని, అక్కడ ఉండని ఆ ఇల్లు అంతా పెయింట్లు వేయించుకుని అక్కడ ఉన్నప్పుడు మేము మా అమ్మాయిలు నేను వెళ్ళి అక్కడికి కావాల్సిన ఏర్పాట్లు చేసి ఆ రోజు ఉండి వచ్చేసామండి. తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ ఆ ఇంట్లో కూడా ఉండలేదండి. దెయ్యాలు ఉన్నాయి ఇంట్లో, మేము ఉండలేకపోతున్నామని చెప్పకుండా ఖాళీ చేయించి వెళ్ళిపోయారండి. సరే వెళ్ళిపోని అని ఇంక మేము సర్దుకుని ఎక్కడున్నా బాగుంటే చాలు అనుకుని మేము ఇన్ని సంవత్సరాలు ఊరుకున్నామండి. ఎప్పుడన్నా చూడాలంటే తనే వచ్చేవాడండి. వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళు కానీ నాకు వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు నాకు ఎవరూ తెలియదండి. నా కుమారుడు తన భార్య బిడ్డలే తెలుసండి నాకు. మా ఇంటికి వచ్చేవారండి, మంచి సెట్లకు వచ్చేవారు, కథాకార్యాలకు వచ్చేవారు. దేనికైనా వచ్చినా ఒక రోజు ఉండేవారండి, 2వ రోజు నుంచి తీసుకెళ్ళిపోయేదండి, ఉండనిచ్చేది కాదండి. మా రక్త సంబంధులను ఎవరిని సరిగ్గా మాట్లాడనివ్వదండి. తన పద్ధతే తన తీరే కావాలనుకుంటుంది. ఇంకా మేము గొడవలు గట్టు పెట్టుకోకూడదు. నా కుమారుడు మాట్లాడితే చాలనే ప్రతి విషయంలో నేనే తగ్గి మాట్లాడేదానండి. నాతో 3 నెలలుగా ఫోన్ మాట్లాడలేదండి, ఫోన్ మాట్లాడతలేదండి. నేను చాలా వేదన బాధపడ్డా. కానీ నేను 3 నెలలు పెట్టి అనిపిస్తున్నానండి. వాడు ఫోన్ చేసినా తీసేవాడు కదా. నా బంధువులు కొంతమంది చెప్పారు, మీ అమ్మ ఏడుస్తుంది, మీ నాన్న చూస్తే వదిలేసి వెళ్ళిపోయాడు, మీ అమ్మకు ఫోన్ చేయన్నా చేయలేదండి. నా దుఃఖాన్ని ఆపుకోలేక అక్కడ స్థానిక దైవజనులకు ఫోన్ చేసి చెప్పానండి, మీరు పాస్టర్ గారు కదండి, తల్లిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే తల్లిని కుటుంబాన్ని వదిలేనే లేదు కదండి, వాక్యం వచ్చి చెప్పదు కదా, అందరినీ ప్రేమించాలా, పెళ్ళిని చేసుకున్న భార్యతో పాటు తల్లిని కూడా చూడాలి కదండి అంటే, తప్పమ్మ మేము ఎవరు అలా చెప్పమని ఆనందకు చెప్పి ఫోన్ చేయించారండి. నాతో ముందు మంగళవారమే మాట్లాడాడండి. మాట్లాడి కొన్ని విషయాలు చెప్పాడండి. కొంత బాధపడ్డాడు. ఇంట్లో ప్రవర్తన బాగాలేదు, తన ప్రవర్తన వల్ల నాకు ఇబ్బందికరంగా ఉంది, దాని దూర బంధువు అంట తీసుకొచ్చి పెట్టుకుంది, తన వల్ల నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని కొంచెం చెప్పలేనట్టు చెప్పాడండి. ఆ మర్నాడు 26వ తారీఖున బుధవారం రాజనగరాన్ని మా బంధువుల పెళ్ళి ఉందండి. అమ్మ పెళ్ళికి రా అన్నాడండి. నేను రాను, నా మనసు బాగాలేదంటే బతిమాలాడండి రమ్మని. నా కుమారుడు బతిమాలడం వల్ల పెళ్ళికి వెళ్ళానండి. అదేనండి ఆ పెళ్ళిలోనే నా కుమారుని చూసుకోవడం, మాట్లాడడం తనకు బాగా చెప్పుకున్నాడండి. కొన్ని విషయాలు నాతో చెప్పుచుండగా నా పెద్ద తమ్ముడు కూడా వచ్చాడండి, నా పెద్ద కుమార్తె కూడా వచ్చింది. నేను మాట్లాడి ఎందుకురా ఇలా ఉన్నావంటే ముఖం బాగాలేదండి, బెంగగా ఉన్నాడు, నీరసంగా అనిపించాడు, ఎప్పుడూ యాక్టివ్గా ఉండేవాడు, ఒంటి నిండా బంగారం వేసుకుని రాజులాగే ఉండేవాడండి. ఏమీ లేదు ఏ బాబు అంటే, ఏం లేదమ్మా అని ఏదో తప్పించుకున్నట్టు మాట్లాడతాను మేనమామతో చెప్పాడండి. నాకు ఇంట్లో పరిస్థితి బాగాలేదు, నా భార్య నా మాట వింటలేదు అన్నట్టుగా చెప్పాడు. మాయ నీతో మాట్లాడాలి ఒకసారి అని అన్నాడండి. వాళ్ళ మేనమామని చేతులారా చేసుకున్నదేరా, ఇప్పటికైనా ఏమీ లేదు మాట్లాడదాంలే అని చెప్పి ఆ రోజు అలాగా మేము ఇంటికి వచ్చేవాడి. తర్వాత ఈవినింగ్ ఫోన్ చేసి మాట్లాడుకున్నాం. తర్వాత మళ్ళీ మా గురువారం ఉదయం ఫోన్ చేసాడండి. అమ్మ బాగున్నావా ఏంటని అడిగాడు. మేము కొన్ని విషయాలు మాట్లాడుకుని లావాదేవీలన్నీ చెప్పాడండి. ఆయన ముఖం బాగాలేదు అంటే, అమ్మ వస్తానన్నావు కదరా రా అంటే, నేను ఆదివారం ఎప్పుడో వస్తాను, లేకపోతే మీరు సోమవారం వద్దురు కానీ నేను రావటం కుదరకపోతే నేను సంతలకు వెళ్తున్నానని చెప్పాడండి. గుంటూరు సంతకెళ్ళి, గుంటూరు నుంచి మళ్ళీ బెబ్బేలు సంతకెళ్ళి వచ్చాడండి. శనివారం ఉదయం సంతలో ఉండగా నేను 2 సార్లు ఫోన్ చేశానండి. ఫోన్ తీయలేదండి. బిజీగా ఉన్నాడేమో కొడుకు, ఏ మేకలు కొంటున్నాడో అని నేను ఊరుకున్నానండి. అంతేనండి. నా కొడుకుతో ఫోన్ రింగ్ మళ్ళీ ఇంక నేను వినలేదండి. నేను ఆదివారం ఉదయాన్నే లేవగానే నా పెద్ద తమ్ముడు ఫోన్ చేసి విషయం చెప్పినప్పుడు నేను కుప్పకూలిపోయానండి. ఆ శోకం నేను భరించలేదండి. నేను దిక్కుమాలు చాడి చేసి నా కుమారుడు నాకు దూరం చేశారండి. నా బాధ ప్రతి తల్లికి అర్థం అవుతుందని నేను చెప్పుకుంటున్నానండి. మేము స్టేషన్ల చుట్టూ కొడుకుని పోగొట్టుకుని తిరుగుతున్నానండి. మేము అన్యాయం ఏమనట్లేదు, మాకు న్యాయం జరగాలని. తన బిడ్డలు అక్కడ ఉన్నారండి, ఆ బిడ్డలు కూడా క్షేమంగా ఉండాలని మా బాధ మీరు అందరూ అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నానండి. నా కడుపు శోకం తీరిందండి. నా కుమారుని మొక్క నేను ఎప్పటికీ చూడలేనండి.
నా కొడుకేమి జులై వాడు బేవర్స్ వాడు కాదండి. పిలిచి ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టాడండి. అన్నం పెట్టిన చేతినే నరికాడండి ఆ దుర్మార్గుడు. దానికి కారణమైన వాళ్ళు ఎవరైనా కానీ, దానికి చెయ్యి అందించిన వాళ్ళు ఎవరైనా కానీ నాకు న్యాయం చేస్తారండి. మీ మీడియా వాళ్ళందరూ నాకు సహకారం చేస్తారండి. నా బిడ్డకి నాకు న్యాయం జరిగే వరకు మీరందరూ నాకు తోడుగా ఉంటారని నేను కోరుకుంటున్నానండి. ఇప్పుడు మీకు ఎవరో ఈ ఘాతకాన్ని ఒడిగట్టారని మీకు ప్రధానంగా తెలుస్తుంది. ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి ఆ అమ్మాయికి ఏమవుతారండి? దాని దూర బంధువు అని చెప్తుందండి. ఒకరేమో అన్నగారు అంటున్నారు, ఒకరేమో మేనమామ అంటున్నారండి. అక్కడ విషయాలు మాకు పూర్తిగా ఎవరు చెప్తారండి? మా బంధువులు కాదు. మాకు అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్న మాకు విషయం చెప్పరండి. అయితే తనకే తెలియాలండి ఏ కారణం చేత ఆ అబ్బాయిని ఆమెను చూసి ఎందుకు మందలించాడో, ఏం జరిగిందో విషయం అయితే మాకు తెలియదండి. మాకైతే కొంతమంది చెప్తున్నారు అక్కడ కొన్ని గొడవలు జరిగినాయి, కొన్ని సిచ్యువేషన్లు జరిగినాయి, దానివల్ల భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి అన్నట్టు అక్కడ తెలిసిందండి. ఎవరు హస్తం ఉందో, దానికి గొడవ కారణం ఏంటో, తన తెచ్చుకెట్టుకున్న వాడే ఎందుకు చంపవలసి వచ్చిందో, నా బిడ్డకి ఎందుకు అలాగ చేయవలసి వచ్చిందో మీరందరూ కూడా ఆలోచించండి. ఆ స్థానంలో మీ బిడ్డ ఉంటే మీకు ఎంత బాధపడతారో నా బాధను అర్థం చేసుకోండి. తనే ఒకవేళ ఆ బిడ్డ ఆ కోడలు వచ్చి నా ఇంట్లో ఉంటే తనకేదన్నా జరిగితే మా కుటుంబాన్ని అంతా తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెడతారండి. కానీ మా బిడ్డను పోగొట్టుకున్నాం, మేము స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం. మాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది? మాకు ఎలా న్యాయం జరుగుతుంది? ఉన్న బిడ్డలు, ఇద్దరు బిడ్డలు కూడా క్షేమంగా ఉంటారా, ఏమన్నా అవుతుందా అని భయం మాకు చాలా వెంటాడుతుందండి. మాకు అదే కోరుకుంటున్నాం. నా బిడ్డలకు ఇద్దరు బిడ్డలు ఉన్నారండి, మగ బిడ్డలు. ఆ బిడ్డలు కూడా మాకు క్షేమంగా ఉండాలని మేము కోరుకుంటున్నామండి. ఈ విషయంలో మీరు న్యాయం చేస్తారని మీ వీడియోలో అందరికీ నేను చేతులెత్తి చెప్తున్నానండి. అంతకుముందు మీతో చెప్పుకున్నాడు, అలాగే ఆనంద్ మీకు సంబంధించిన బాధ అంతా చెప్పుకున్నాను. అప్పుడు ఇటువంటి సందర్భాలు అతను ఎవరైతే వ్యక్తి ఉన్నారో రాజకమల్ అన్న వ్యక్తి అంటున్నారు, అలాగని అనుమానిస్తున్నారు. పోలీసుల అదుపులో కూడా ఉన్నారంటున్నారు. ఈ సంబంధించినటువంటి అతని మీద ఏమైనా చెప్పడం జరిగిందా? ఏమైనా మాట్లాడడం? మేమేం మాట్లాడలేదండి. ఇలా గొడవలు అవుతున్నాయి, తన దగ్గర బంధువు చుట్టమని అతని వల్లే కొన్ని కలహాలు వస్తున్నాయి అని అనుకున్నాం. కానీ మాకు అక్కడ అంత జరిగిన అంత వివరంగా చెప్పలేదండి. నేను కొంచెం బాధపడతానని, అంటే మమ్మల్ని వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నాడు. 8 సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబంలోనే ఉంటున్నాడండి. అక్కడి నుంచి బయటకు వచ్చే బాబు మన స్థానం కాదు, వాళ్ళు మన వాళ్ళు కాదు. విలువ లేని చోట ఎక్కడ పుట్టావు, ఎక్కడ ఉంటున్నావు, అంత బతికి అక్కడ ఉండకూడదు. నువ్వు విలువ ఉండదు, ఒక స్థానం అంటూ నీకు ఉండాలి. నీకు మా దగ్గర ఉంటే ఇష్టం, లేకపోతే ఏ రాజానగరమో, దోసకల్పిల్ల, మన నరేంద్రపురమో, మీ వాళ్ళ పెద్దనాళ్ళ బంధువులు అందరూ అక్కడే ఉన్నారండి. అక్కడికి వచ్చి ఉండమని ఎన్నోసార్లు ఏడుతూనే ఉన్నామండి. ఎంతమంది చెప్పించినా ఆ అమ్మాయి ఆ పేట వదిలి రానివ్వలేదండి. ఆ పేట వదిలి కొనుక్కున్నారండి ఇల్లు పోని, ఇంకా దోసక పిల్లని ఇంకా ఇల్లు కొన్నాడండి. ఆ ఇంట్లోకి కూడా రానివ్వలేదండి. ఆ పేట అట్టుకుని బయటికి రానివ్వలేదండి. తల్లిదండ్రులతో అక్కడ అయ్యే ప్రాంతంలోనే ఉంటుందా? వాళ్ళ గృహంలోనే ఉంటుందండి, ఆ గృహంలోనే ఉంటుందండి. తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ కూడా అక్కడ ఎవరో వాళ్ళ తల్లిదండ్రులు, 2 తమ్ముళ్ళు, ఆ బంధు బలగం అంతా తనదేనండి. అప్పుడు మరి మాకు బలం ఎలా వస్తుందండి? వంటరోడండి, వాళ్ళు కష్టపడి తెస్తాడండి. ఎక్కడికి వెళ్ళినా బంగారం అండి, కష్టజీవండి. రాత్రులు పగలు కష్టపడితే తెలుసండి. ఒకళ్ళు చేతనైతే సాయమే చేశాడండి, ఎవరికి అన్యాయం చేయలేదండి నా బిడ్డ. చిన్నప్పటి నుంచి జాలి గల మనసు అండి. ఆ జాలి ఆడి ప్రాణాన్ని తీసేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడండి. తన ప్రేమకు కట్టుబడి నా కొడుకు అక్కడ 8 సంవత్సరాలు తను ఎంతగా చూశాడో, ఏ విధంగా ఆ బిడ్డని అది రాజభోగం ఇచ్చాడో తన భార్యకి తెలుసండి. ఎలా పరిచయం అంటే ఇక్కడ తన నరేంద్రపురం అంటున్నారు, దోసకపల్లిలో ఎలా పరిచయం ఏర్పడిందండి? నరేంద్రపురం నుంచి దోసకల్లిపల్లి వ్యాపారాల నిమిత్తం తిరుగుతారండి మా వాళ్ళు. మా వాళ్ళు అక్కడ రావణానే ఉండేవాడండి. వాడు కూడా తిరిగేవాడండి. వాడు అక్కడ పేటలో ఏ అమ్మాయితో అక్రమ సంబంధంతో తిరిగేవాడంటే కూడా తిప్పుకునేవాడండి. వీడు ఇలాగ ఈ అమ్మాయిని ఆ అబ్బాయి ద్వారా అంటేసారండి. వీడు డబ్బు చూసి మా ఎప్పుడు హోదాగానే ఉండేవాడండి. నా కొడుకు అయితే డబ్బు బంగారు ఎప్పుడు అటు చేతినండి ఉండేదండి. వాటికి అలవాటు పడి మా అబ్బాయిని అయితే అలా ట్రాప్ చేశారండి. ఇంకా ఆ విషయాలు ఎందుకంటే చెప్పుకోవడం, పెళ్ళి అయిపోయింది కదా అని మేము ఇంకా ఎవరితో చెప్తలేదండి. ఇంకా ఎంతకాలం కేసు చేరాడు అంటున్నాడు. మీ గతంలో ఫోన్లో మాట్లాడారు అంటున్నారు. మన లాస్ట్ ఇయర్ గురువారం కూడా మాట్లాడేమంటున్నారు. అప్పుడు ఇతను ఎంతకాలం క్రితం ఇంటికి చేరడం జరిగిందని చెప్పడం జరిగింది. కలుస్తాం కదమ్మా, మాట్లాడుకుందాము అని అనుకున్నాం. కానీ ఫోన్లో ఎంతకాలం అయింది బాబు అని కూడా నేను అడగలేదండి. ఈ బాధ గ్రహించుకుని మాట్లాడటం మానేసాడు కదండి. నాకు కూడా నా కొడుకు దగ్గర ఉండాలని ఆశ ఈ 3 నెలలు బట్టి ఎక్కువైపోయిందండి. ఆ బిడ్డలను చూడాలా, నా బిడ్డలు అందరు మనవరాళ్ళ నా బిడ్డలు నేను దగ్గర పెట్టుకుని చూసుకోవాలని నాకు ఎక్కువ
నేను ఇక్కడ కిర్లంపూడి ఈ గృహంలో ఉంటానండి, అద్దెకి తీసుకుని ఉంటున్నానండి. ఆశ ఎక్కువైపోయిందండి. ఇలా జరుగుతుందని మేమేం అనుకోం కదండి. ఇంకా బయటకు వస్తాడేమో, నా కుమారుడి దగ్గరికి వెళ్ళో 2 రోజులు ఉందాం, తను వచ్చి కూడా 2 రోజులు ఉంటాడు, అంతేగాని మేము వేరే ఉద్దేశాలు పెట్టుకుని ఏం ఉండలేదండి. సడన్గా ఈ ఇన్సిడెంట్ మా కుటుంబాన్ని అంతటిని కృంగ తీసేసిందండి. మా బంధువర్గం అంటే ఏం చేస్తున్నారు, మన బిడ్డను ఎందుకు ఇలా పోగొట్టారని అందరూ వచ్చి అడుగుతున్నారండి. నా కొడుకు అంతా కాని పని ఎవరికి చేయలేదండి, తప్పుడు పని చేయలేదండి. ఎందుకంటే నా కొడుకు అంత వేదకరమైన మరణమైన ఒక కోడిని కోసేసినట్టు, ఒక కుక్కను కోసేసినట్టు అంత దారుణంగా చంపవలసిన పని ఏంటండి? ఒకవేళ కోపం ఉంటే కొట్టలేకపోయారా? ఎందుకండి ఒక జీవిని అలాగా కోసేసినట్టు ప్రాణం ఎంత వెలువెల్లాడి ఉంటుందండి ఆ టైంలో. ఏం కోరుకుంటున్నారు ఫైనల్గా? మరి పోలీసులు ఏమంటున్నారు, మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి. నా కొడుకు 2 కుమారులు ఉన్నారండి. ఆ కుమారుల విషయంలో కూడా మీరు అందరూ ఆలోచించండి. నా కొడుకే బాబుకు 6, 5 ఉంటాయండి, 5 లేకపోతే 4, 7 అలా ఉంటాయండి, మధ్యలో ఉంటాయండి. 2 బిడ్డలు కూడా రత్నాలు లాంటి బిడ్డలండి. నా కొడుకు ముఖం వాళ్ళలో చూసుకోవాలని, నా రక్తం మా దగ్గర ఉండాలండి, అది కోరుకుంటున్నాం. నా బిడ్డ విషయం, చంపిన వారి విషయం న్యాయం జరగాలండి, మేము అంతే కోరుకుంటున్నాం. మేము అన్యాయం ఏమి అనమండి. నా బిడ్డల విషయంలో న్యాయం జరగాలండి, ఉన్న బిడ్డలకు కూడా న్యాయం జరగాలండి. ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అప్పుడు చూస్తున్నారు ఎంత భయంకరంగా ఉన్నాయండి. బిడ్డలు తల్లే చంపేస్తుంది, తండ్రే చంపేస్తున్నాడు. ఎందుకంటే ఇంత భయంకరంగా ఉన్న లోకంలో ఆ తండ్రి లేడండి. ఏంటండి కాపుదల ఆ బిడ్డలకే? ఆ బిడ్డల పరిస్థితి ఏంటండి? అక్కడే ఇప్పుడు ఈ అమ్మాయికి వచ్చిన వ్యక్తి వరుసగా సోదరుడే అని అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం ఉందని ఎవరు కూడా చెప్తలేదా? కనీసం ఇప్పుడు దాకా తెలిసింది లేదండి. చెప్పండి, మాకు వాస్తవాలు తెలవండి. అట అంటే ఆలకెత్తనామండి. ఆ ఎంక్వైరీలోనే ఇవన్నీ తేలాలండి. ఏమవుతారు? ఆనందకి ఏమవుతారు? అమ్మమ్మనండి. అమ్మమ్మని అయితే అండి ప్రతి మాట నాతో కూడా మాట్లాడేవాడండి. అలాంటిది ఇదిగోండి పాప చెప్పినట్టు 3 నెలల నుంచి సరిగ్గా మాట్లాడకపోతే నాకే ఒకనాడు బాధోసి నేను ఫోన్ చేసి ఏడ్చానండి. ఫోన్ చెయ్యురా, అక్క చెల్లెలకి తల్లికి చెయ్యు, ఏంట్రా బోళ్ళు కష్టపడుతున్నా, బోళ్ళు చేసుకుంటున్నా, బోళ్ళు అమర్చుకుంటున్నా, ఓ 10 రూపాయలు కూర, ఓ 10 రూపాయలు ఖర్చులకి ఇస్తే వాళ్ళు బతుకుతారు కదరా, వాళ్ళు ఏడుపుకు చల్లారుతుంది. పోనీ అమ్మ తిన్నారా ఉన్నారా అంటే అంటాడు. నీ బాబు చూస్తే ఊరెట్టాడు, ఎక్కడున్నాడు ఆజాపాజా లేదు, ఎందుకు ఏడుపు? 3 అండి. అలాగని అంటే లేదమ్మమ్మ వస్తాను, అన్నీ కొనిస్తాను అమ్మకి అనేసి చెప్పాడండి. కొంచెం శోధనగా ఉందే అన్నాడు. శోధన అంటే మాకు సంసారంలో ఏ ఉన్నాయనుకుంటాం, కానీ అవి ఏదన్నది మేము పూర్తిగా క్లారిటీ ఇవ్వలేమండి. ఎందుకంటే మేము చూడలేదండి. అట అంటమాట ఆడు ఎలసిన కానిసి ఉన్నాడు, ఆ ఇంట్లో కాకేసి పెట్టుకుంది ఆవిడే. పోలే కొంచెం అన్నం నాకు కలిగింది, దేవుడు నాకు ఇచ్చాడు, ఆడికి ఉండి అని ఈ బట్టలు ఇచ్చి, ఖర్చులకి ఇచ్చి, ఆడికి టిఫిన్ ఎట్టి, భోజనాలు ఎట్టి, వాళ్ళ మధ్యన పడకేసుకుని చేస్తే తర్వాత అప్పుడు అంటున్నారు నిన్నటిదాకా అన్నగారు అన్నారండి. అలా పిల్ల తల్లి కూడా మాకు ఆడ ఎవడో కూడా మాకు తెలదని నిన్న ఏడుపులు ఏడిచిందండి. ఇక్కడికి వచ్చారండి వాళ్ళు కూడా. ఆనంద సంబంధం అంత్యక్రియలను ఇక్కడ జరిపించారండి, ఇక్కడ తీసుకొచ్చుకున్నామండి. మరి ఎందుకండి మంచి పుట్టి పేటలో వద్దురా, ఇలువ లేని చోట బతకొద్దురా అని ఎన్నిసార్లు ఏడ్చామండి, వినలేదు మాట. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయేవాడండి. ఒరే నీకు ఇలువ పెరగాలన్నా, మాకు కుల కష్టాలు ఉన్నాయండి, కులంలో కొన్ని గొడవలు కూడా అవనియండి వాడు మా అన్నయ్య. అయినా మేము కులాన్ని కూడా లెక్క చేయకుండా మానవుడే కావాలి, నా మేనోళ్ళే కావాలి, నా అక్కే కావాలి, నా కొడుకులు మా కులంతో వాదమాడి తెచ్చుకొని ఒంట్లో పెట్టుకున్నాము, ఉండలేదండి. ఒంట్లో పెట్టుకున్నాము, ఉండలేదండి, ఉండవలేదండి. ఆ అమ్మాయి వాడు ఉందామన్నా ఉండవలేదండి. కష్టజీవండి, కష్టపడే సంపాదించుకున్నాడండి. కొంచెం బంగారం కొద్ది డబ్బు మా దగ్గర నుంచి అట్టుకుపోయినా వెళ్ళేటప్పుడు అది కూడా ఆడి కష్టమే అండి. ఎందుకంటే తండ్రి సంపాదించింది ఏం కాదండి. పిల్లోడంటే వజ్రం అండి. పిల్లోడంటే ఎలాంటోడో ఇంక వరిల్లో నందిరపురం కానీ దాస్కేపీలు కానండి ఇంక వరి చేస్తే ఆ పేటలోకి వెళ్ళి ఇంక వరి చెయ్యండి, అన్నీ తెలుస్తాయి. వాళ్ళ అమ్మ ఇక్కడికి వచ్చిందంటున్నారు అంత్యక్రియల టైంలో, ఏమని చెప్పిందండి వాళ్ళ అమ్మ? అది ఏడుపులా అంటుందండి. ఆడెవడో మా బంధువు కాదు, ఆడెవడో మాకు తెలదో, నా పెద్ద కొడుకులా మమ్మల్ని కుటుంబాన్ని పోషించావు, మా పెద్ద కొడుకులాగా మమ్మల్ని అందరిని ఆదరించావు, నా కొడుకుని నేను పోగొట్టుకున్నాను, నా కుటుంబంలో మాకు శిచ్చి పెట్టాడని వాళ్ళ అమ్మ ఏడుతుంటే ఆ ఏడుపులో విన్నామండి.
అంత మునిపైతే ఆ పిల్లేమో రాజమండ్రిలో ఏమని చెప్పిందండి, వాళ్ళు ఆలబెట్టి ఉన్నాడని చెప్పిందండి. వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు అయితే 7 నెలలు పెట్టి ఉన్నారు ఒకళ్ళు అన్నారండి. ఎలసిన కానించి ఉన్నారని ఎవరి మాట నమ్ముతామండి? మాకైతే మేము చూడలేని ఆ అమ్మాయిని మేము నిందించలేదండి. అది పాపమా పుణ్యమా మంచా చెడ్డదన్నది ఆ దేవుడు చూస్తున్నాడండి. ఇప్పుడు సీఏ గారు మేము అన్నీ ఎంక్వైరీ చేస్తామమ్మా, అన్నీ చేసి మీకు కార్డు చూపిస్తాం, మేము ఇంకా ఎంక్వైరీలోకి వెళ్ళలేదు, ఇంట్రాగేట్ చేయాలి, మీరు చెప్పినంతలో ఆ అమ్మాయి మేము ఆ అమ్మాయిని అన్యాయంగా అరెస్ట్ చేయమనలేదండి. మాకు న్యాయమే కావాలండి, మాకు న్యాయమే జరిగించండి అయ్యా, మీకు నమస్కారం అని ఆయన అంటం జరిగిందండి. నిన్న వెళ్ళి మొన్న కూడా అదే మాట అన్నామండి, మేము చేస్తామన్నారండి. అంత అది అయ్యండి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు అలా భార్య మరి ఇక్కడ వెంటనే వెళ్ళిపోయింది, ఇక్కడ ఉంది అప్పుడు ఉంటాను అన్నదండి. నేనే అన్నానండి కాకేసి వాళ్ళు అడిగితే, బాబు మేము బిడ్డను బాగొట్టుకుని ఉన్నాం, ఎవరో వస్తారు పలకరించినాకే ఏదో చెప్పుకుంటాం, అది నన్ను తిడుతున్నారని మీకు ఫోన్ చేసి చెప్తుంది, మరి క్యాస్ట్ని బట్టి కూడా మాట్లాడారు, అదే బీసీలు అనుకోండి సరిపెట్టుకుంటాండి ఒకరు మేము, మరి వేరే వాళ్ళతో మా ఉండలేక ఏదో చెప్తుంది, నన్ను కొట్టేశారు, నన్ను ఇలాగన్నారు, లేకపోతే నన్ను తిడుతున్నారు, కూర్చోండబెట్టి తిడుతున్నారు అంటది. ఇవన్నీ మళ్ళీ మాకు అవసరం అండి, బిడ్డను బాగుంటున్నాం, అవి వాళ్ళ కవర్ చెప్తా, వాళ్ళు తీసుకొద్దరు కానీ అనేసి ఆ బిడ్డలు నట్టుకుని కొంచెం ఏడిచి అవి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టించి మా పిల్లలు మేము వాళ్ళని ఇప్పటికొచ్చి పల్లెత్తి మాట అనలేదండి. ఎందుకంటే న్యాయం తెచ్చేవాడు దేవుడు ఉంటాడు, దీన్ని పరిశీలించేవారు జనాలు ఉంటారు. బోలన్నీ ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ప్రధానంగా జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దోసకాయపల్లిలో ఆదివారం నాడు ఉదయం తెల్లవారితేసరికి ఇవి ఒక మరణ వార్త విన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు మొత్తం ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తను 8 సంవత్సరాల క్రితమే ఈ విధంగా ప్రేమ వివాహం చేసుకుని వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఈ విధంగా జరిగినటువంటి ఘటనపై మొత్తం అంతా కూడా పక్కన వీళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఆశ్రయం ఇచ్చినటువంటి తప్పుకి ఆ విధంగా అతనే ఈ విధంగా తన కాలయముడై అలాగే తననైతే ఈ విధంగా కత్తితో అతి దారుణంగా చంపి ఇటువంటి ఘటన అయితే ప్రస్తుతం ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. అలాగే తను ఏదైతే తనకు వరుసకి ఏదైతే తన ఆనందకు సంబంధించినటువంటి భార్యకి దూరపు బంధువుగా వచ్చాడు, అలాగే ఇంటి దగ్గరే గత కొన్నాళ్ళ నుంచి కూడా ఉంటున్న నేపథ్యంలోనే తన మధ్య ఎదురు మధ్య కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా వివాదాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ గొడవ విషయం తన తల్లికి కూడా చెప్పుకుని ఆనంద పలుసార్లు బాధపడిన సందర్భాలు ఉన్నాయంటూ కూడా తల్లి అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క ఆదివారం అంటే గత వారం రోజుల వ్యవధిలోనే తనకు పోయిన గురువారమే తనైతే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన ఘటనపై పక్కన తల్లి అనేక అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అతన్ని ఈ విధంగా చంపవలసి వచ్చింది, తనైతే ఎక్కడో చోట అందంగా బతుకుతున్నారు, తన పిల్లలు ఎంతో చక్కగా ఉన్నటువంటి పిల్లలతో బతుకుతున్న నేపథ్యంలో వాళ్ళు మన గతంలో జరిగినటువంటి గొడవలు దృష్టిలో పెట్టుకోకుండా తను కూడా వచ్చి ఇంటికాడ ఉండమని కూడా చెప్పిన నేపథ్యంలో తను అదే ప్రాంతంలో ఉంటున్నారు, తన భార్య మాటలు విని అక్కడ ఉంటున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం జరిగినటువంటి ఘటనపై అనేక అనుమానాలు అయితే తలెత్తుతున్నాయి. దూరపు బంధుగా వచ్చినటువంటి వ్యక్తి ఈ యొక్క ఘాతకాన్ని ఒడిగట్టిన నేపథ్యంలో అసలు ఏం జరిగింది, అసలు ఈ విధంగా ఎందుకు ఒడిగట్టారు, తనకు నిజంగా దూరపు బంధువా కాదా అనేది కూడా అనేక అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. ఆనందని ఇంత దారుణంగా నరకడానికి అతనిపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆనందకు సంబంధించిన ఇద్దరు పిల్లలను కూడా మాకు అప్పగించాలంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే దీనిపై పూర్తి విచారణ చేసి దానికి ఎవరైతే దీనికి సంబంధించినటువంటి బాధ్యులు ఉన్నారో వాళ్ళకి కఠిన శిక్ష పడాలంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇక కెల్లంపూడి వద్ద అయితే తన అమ్మమ్మ గారి ఇంటికి వచ్చినటువంటి ఆనంద్ అంటే ఆనంద అమ్మమ్మ గారి ఇంటి వద్దనే అంత్యక్రియలు కూడా నిర్వహించి మొత్తం కుటుంబ సభ్యులు తన లేకపోవడంతో ఈ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వీళ్ళందరూ కూడా ఆ పోలీసులే మాకు న్యాయం చేయాలంటూ కూడా వేడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV కెల్లంపూడి నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.